హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకొనున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇశ్రాయేలీయులు గనుక అవన్నీ పోయి స్వాధీనపరచుకోవాలంటే ఆ దేశాలన్నీ, అంటే యేసుప్రభు వారు ఎలాగైతే అబ్రహాంకి, ఇస్సాకుకి, యాకోబుకి ఎటువంటి వాగ్దానం అయితే ఇచ్చారో, ఏ భూమిని, ఏ దేశాలను ఇస్తానని చెప్పారో, సో అవి పోయి ఇశ్రాయేలీయులు స్వాధీనపరచుకోవాలంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను మీకు బోధించుచున్నాను, వినుడి అని చెప్తున్నారు. సో యేసుప్రభు వారికి ఏంటంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఆయన మన కొరకే ఒక వర్డ్, ఒక వచనాన్ని సిద్ధపరిచి ఉంటారు. ఒక మాటను మనకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అంటే మనం ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, లేకుంటే మనం బాధల్లో, దుఃఖంలో ఉన్నా, లేకుంటే మనకు ఏమంటారు, ఏ రకంగా ఉన్నా, గందరగోళంగా ఉన్నా, ఏ రకంగా ఉన్నా సరే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఆయన మన కొరకే ఒక మాటను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఎంత వీలైతే అంతగా మనం యేసుప్రభు వారి నుండి వినడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అంటే అది మనం పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా కావచ్చు, లేకుంటే మనం వాక్యం వినడం ద్వారా కావచ్చు, లేకుంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలుగజేస్తారు, లేకుంటే మనకు ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడిస్తారు. సో ఇలాగ ఏంటంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఆయన మన కొరకే ఒక మాటను సిద్ధపరిచి ఉన్నారు. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనం మ్యాక్సిమం అది వింటుండాలి. సో ఎందుకు వినాలి అంటే, ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా ఎందుకు వినాలి, వారు అక్కడ దేశాలను స్వాధీనపరచుకోవడానికి. సో మనం కూడా అలాగే ఏంటంటే మనల్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందంటే, వ్యాధి కావచ్చు, లేమి కావచ్చు, దుఃఖం కావచ్చు, బాధ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, వేదన కావచ్చు, సో ఏదైనా కావచ్చు. సో మనం వాటిని స్వాధీనపరచుకోవాలి అంటే ఇంకా అవి మనకు ఎప్పుడు రాకూడదు. మనం ఎప్పుడు ఆనందంగానే, ఆరోగ్యంగా, దీర్ఘాయుషుతో, మనము ఐశ్వర్యంతో జీవించాలంటే ఏంటంటే మనం ఆయన నుండి వినాలి. సో మనం ఎంతగా విన్నట్లయితే ఏంటంటే మనం అంత ఈజీగా మనల్ని ఇబ్బంది పెట్టే వాటిని మనం స్వాధీనపరచుకుంటాము. అండ్ మనం ఓన్లీ ఆశీర్వాదంలోనే, మనము ఆరోగ్యంలోనే, మనం దీర్ఘాయుషులోనే మనం హ్యాపీగా జీవించవచ్చు. కాబట్టి మనం ఎంత వీలైతే అంతగా మనం యేసుప్రభు వారి నుండి వినేది మనం నేర్చుకొని, మనం మాత్రమే కాకుండా మన పిల్లలు, మన కుటుంబీకులు కూడా ఆ విధంగా ఉండే విధంగా మనం అందరం చూసుకోవాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము అన్నిటినీ స్వాధీనపరచుకోవాలి అంటే మేము మీ నుండి వినాలి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఇశ్రాయేలీలు మీరు ఇచ్చుచున్న దేశంలన్నీ స్వాధీనపరచుకోవాలంటే వారికి వినమని చెప్పి ఉన్నారు తండ్రి. ఆ విధంగా వారు విన్న తర్వాత వారు ఆ దేశాలన్నింటినీ స్వాధీనపరచుకున్నారు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో, ఎవరైతే మీ నుండి వినడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే మీ నుండి గొప్పగా వినాలని ఆశిస్తున్నారో, ఇప్పుడే వారు వినే విధంగా ప్రతిరోజు, అండ్ అలాగే వారిని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్క దాన్ని వారు స్వాధీనపరచుకొని ఆరోగ్యంతో, దీర్ఘాయుషుతో, ఐశ్వర్యంతో, క్షేమముతో, ఘనతతో, ఆనందంతో జీవించాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.